హాయ్ అండి, నేను మీ కిరణ్. దేవీ నవరాత్రులలో 3వ రోజు అలంకారంగా కనకదుర్గ అమ్మవారు మనకు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రులలో 3వ రోజు అలంకరణ ఎంతో ప్రాధాన్యత ఉన్న అలంకరణ. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ప్రతి ప్రాణి అంటే మనుషులు మొక్కలమే కాదు, మొక్కలు, చెట్లు, జంతువులు, పక్షులు అన్నిటికీ కూడా ఆహారం అనేది అవసరం. ఈ ఆహారంను ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. ఇప్పుడైతే నేను ఇంట్లో అన్నపూర్ణాదేవి అవతారానికి ఈరోజు తెల్లటి పువ్వులతో పూజ చేయాలని చెప్పి నేను లోటస్ ఫ్లవర్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. అలానే మల్లెపూలతో పూజ చేసుకున్నాను. అలానే తెల్లటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని పెట్టాలి కాబట్టి నేను దద్దోజనాన్ని నైవేద్యంగా చేసి పెట్టాను. దద్దోజనం వీడియో అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిన నైవేద్యమే కాబట్టి. ఇక్కడైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకొని అక్కడ ప్రసాదం అక్కడ కూడా పెట్టి పూజా విధానం అంతా చేసుకొని ప్రసాదం ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాను అంటే లోపలికి మాకు అస్సలు ఉడతలు అయితే ఉంచట్లేదు. ఏది పెట్టినా ముగ్గు పెట్టినా కూడా ముగ్గును కూడా పాడు చేసేస్తున్నాయి బియ్యం పిండితో ముగ్గేస్తుంటే. అందుకని చెప్పి వెంటనే ప్రసాదం నేనున్నప్పుడే పెట్టి నేనున్నప్పుడే లోపలికి తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేశాను. సో ఈరోజు మన అన్నపూర్ణాదేవి కోసం మాట్లాడుకుందాం. అన్నపూర్ణాదేవి అలంకారం కోసం, అన్నపూర్ణాదేవి అవతారం కోసం మాట్లాడుకుందాం. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షం పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలి రావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఓసారి శివుడు పార్వతీదేవితో ప్రపంచమంతా మాయ, అన్నం కూడా మాయ అన్నాడట. ఆ మాట నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టిందంట. దానితో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడింది. ప్రజలంతా అన్నం దొరకక అలమటించిపోయారు. ప్రజల కష్టాలు చూచి చలించిపోయిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చిన భక్తులను కరుణించిందని చెబుతారు. పార్వతీదేవి కాశీకి తిరిగి రావడంతో శివుడు ఆమె దగ్గరకు వెళ్ళి తన భిక్షాపాత్రను చూపించి తన అన్నం మాయా అని అనడం సరికాదని తెలుసుకున్నట్లు చెప్పాడట. భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి సంతోషంగా భోజనం పెట్టిందట. పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తారు. ఈ కథను అనుసరించే శివుడంతటి వాడికే అమ్మయ్యై భిక్ష వేసింది అని అంటారు. ఆహారానికి అంతటి శక్తిని ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంట్లో పూజ అయిపోయింది కదా. ఈవినింగ్ మా ఇంటి ఆపోజిట్లోనే కాళీమాత గుడి ఉంది. అక్కడికి నేను పిల్లలు మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో పూజకి కూడా ఉండటం లేదు. అందుకని చెప్పి ఈవినింగ్ పూజకి గుడికి తీసుకొని వెళ్ళాను. ఇక్కడ పిల్లలు కూడా నాతో పాటు గుడికి వచ్చి పూజ చేసుకున్నారు. కాళీమాత గుడిలో మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకొని అక్కడ కూడా పూజ చేసుకొని ఈ మధ్యనే కొత్తగా శివలింగం కూడా పెట్టారు. నేను ఆల్రెడీ ఈ కాళీమాత టెంపుల్ వ్లాగ్ పెట్టాను. అప్పుడు శివలింగం అయితే లేదు. ఈ మధ్యనే ఒక 20 days బ్యాకే శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. అది అక్కడ స్వామి శివయ్యని కూడా దర్శించుకొని అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చాము. ఇంకా అలానే అమ్మవారి మొదటి పూజకి ఏమేమి అవసరం ఉంటాయి అని చెప్పి పంతులు గారిని కనుక్కున్నాము. రావాలి పూజ చేయించుకోవాలి అంటే ఏమేమి చేయాలి అని చెప్పి పంతులు గారిని కనుక్కొని మాట్లాడుకొని కాసేపు గుళ్ళో పిల్లలకి కూడా పూజ చేయించుకొని మేము ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట. ఇది ఇలా ఈరోజు అన్నపూర్ణాదేవి కోసం ఈ రూపంలో అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, శుద్ధి సిద్ధిస్తాయని మానవుని సంపూర్ణుడిగా ఈ తల్లి కరుణిస్తుంది. అన్నపూర్ణాదేవి కోసం నలుగురికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈరోజు మనం అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని
పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఓం శ్రీ అన్నపూర్ణాదేవియై నమః. అలానే ఈ స్తోత్రం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిచ పార్వతి అనే శ్లోకాన్ని కూడా మనం చదువుకుంటూ ఉంటే ఎంతో మంచిదంట. సో ఇదైతే ఈ రోజుటి మా ఈ అన్నపూర్ణాదేవి నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి వ్లాగ్ చిన్నగా ఈరోజు మా ఇంటి వ్లాగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.